మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఓకే, సో సీజన్ 1 సీజన్ 2 అంటే సక్సెస్ఫుల్ అయ్యాయి ఆహాలో. ఇప్పుడు సీజన్ 3 అంటే ఆ రెండు ఎపిసోడ్స్ ని మించి ఉంటుందా అంటే హోప్ఫుల్లీ ఐమ్ థింకింగ్. ఎందుకంటే ఎవ్రీ సీజన్ కి మనకి ఏంటి బెటర్ ప్రొడక్షన్ వైజ్ కూడా ఇలా హౌ కెన్ వి డూ ఇట్ బెటర్ అని చెప్పి ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ అది బ్యాడ్ ఉండింది అని కాదు, బట్ ఇంకా ఆడియన్స్ ఏ సెగ్మెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారు అది కొంచెం ఇంక్రీజ్ చేసి మనం వెళ్ళే ఎవ్రీ స్టెప్ కొంచెం బెటర్ చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి ఈ సీజన్ లో వంటతో పాటు దేర్స్ అ లాట్ ఆఫ్ గేమ్స్, అ లాట్ ఆఫ్ ఫన్. లాట్ ఆఫ్ ఫన్ ఆల్సో. సో దట్ ఐ థింక్ ఆడియన్స్ ఆర్ రియల్లీ ఎంజాయింగ్. ఎందుకంటే మనకి సెలబ్రిటీస్ ఇలా గేమ్స్ అవన్నీ కొంచెం తక్కువ, ఎక్కువ ఇంటర్వ్యూస్ చూస్తుంటాం కాబట్టి. సో టు మేక్ దెమ్ ప్లే సర్టెన్ గేమ్స్ ఇస్ ఫన్. ఓకే, అంటే ఇప్పుడు మీరు 7 years బ్యాక్ చేశారు ఇంటర్వ్యూస్ కానీ అంటే హోస్ట్ 8 years 7-8 years తర్వాత ఇది వచ్చి ఇది ఇప్పుడు చేస్తున్నారు. సో అప్పుడు ఇప్పుడు అంటే చాలా గ్యాప్ అయితే వచ్చింది కదా. అంటే మళ్ళీ ఏదైనా ఇన్స్పిరేషన్ ఎవరే యాక్చువల్ గా మీకు ఎవరిని ఇన్స్పిరేషన్ ఎవరంటే ఏం చెప్తారు? దట్ ఫేవరెట్ హోస్ట్. మై ఫేవరెట్ హోస్ట్ ఇస్ సుమ గారు. ఆబ్వియస్లీ నేను ఒకటి రియలైజ్ అయ్యాను 8 years బ్యాక్. ఇప్పుడు నేను స్టేజ్ మీద నుంచునే పోస్చర్ వాజ్ సేమ్. నేను ఫస్ట్ టైం నుంచినప్పుడు చేతులు ఇలా అవుతాయి, ఎలా పెట్టి ఇలా క్రాస్ గా ఇలా నుంచున్నాను. ఐఎమ్ లైక్ అప్పుడు చేసినప్పుడు కూడా 8 years బ్యాక్ మరీ పొజిషన్ కూడా మారకుండా. సో ఇట్ జస్ట్ ఫెల్ట్ లైక్ ఐఎమ్ జస్ట్ ఎక్కువ కాలం ఏం అవ్వలేదు, ఇమీడియట్ గా చేసిన ఆ ఫీలింగ్ వచ్చింది మళ్ళీ స్టేజ్. బికాస్ స్టేజ్ మీద షోస్ చేయడం అనేది ఇట్స్ యాక్చువల్లీ అ డిఫరెంట్ ఫీలింగ్. దట్ మీకు ఆ ఫియర్ లేదు. ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఫియర్ అయితే డెఫినెట్ గా లేదు, బట్ ఐ ఎంజాయ్ ఇట్. ఆ స్టేజ్ ఎనర్జీ ఇస్ వెరీ డిఫరెంట్. అప్పుడప్పుడు షోస్ కి వెళ్ళిన యునో సింగిల్ టైం గెస్ట్ లాగా వెళ్ళినప్పుడు కూడా ఐ రియలీ ఎంజాయ్ ఇట్. ఓకే, అక్కడ మీరు మాట్లాడే సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి కదా. సో ప్రొడ్యూసింగ్ బాగుందా లేదంటే యాక్ట్ చేయటం బాగుందా అంటే రెండింటికంటే ఏది ఓటేస్తారు? హోస్టింగ్ బెటరా అందులో? సరే మూడిట్లో ఏది ఓటేస్తారు చెప్పండి. హోస్ట్, ప్రొడ్యూసింగ్, యాక్టింగ్. I personally really enjoy acting. ఎందుకంటే ప్రొడక్షన్ ఇస్ క్వైట్ అనుకోకపోయినా ఎంత బడ్జెట్, చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్ అని కాదు కానీ దట్ స్ట్రెస్ ఇస్ ఆల్వేస్ దేర్. యాక్టింగ్ లో స్ట్రెస్ ఉండదని కాదు, బట్ ఆ స్ట్రెస్ కూడా ఐ కైండ్ ఆఫ్ ఎంజాయ్ ఇట్ ఇన్ యాక్టింగ్. ఎందుకంటే మనం యాక్టింగ్ చేసేప్పుడు నా డబ్బులు కాదు కదా, ప్రొడ్యూసర్ డబ్బులు కదా. ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ టెన్షన్ కూడా నేను తీసుకుంటే ఇంకెందుకు. తీసుకున్నారా అలా ఎప్పుడైనా సిచ్యువేషన్? లేదండి, నా టెన్షన్ నాకు ఎక్కువ. బట్ నేను ప్రొడ్యూస్ చేసేటప్పుడు దట్ లిటిల్ స్ట్రెస్ ఇస్ ఆల్వేస్ దేర్, విచ్ ఇస్ గుడ్ స్ట్రెస్ ఐ బిలీవ్. బట్ యాక్టింగ్ ఐ ప్రిఫర్. బట్ ప్రొడక్షన్, యాక్టింగ్, ప్రొడక్షన్ అండ్ దెన్ హోస్టింగ్.